హిందూ ధర్మంలో కులాలు ఉన్నాయి, ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు. హిందూ ధర్మంలో ఆడవాళ్ళని అణగదొక్కేవాళ్ళు అంట. ఇలాంటి మాటలన్నీ మనం ఎన్నో సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం. ఈరోజు నేను అవి అబద్ధం అని చెప్పి రుజువు చేస్తాను. వీడియోని ఆఖరి వరకు చూడండి. సింథియా టాల్బోట్ అమెరికాలో పుట్టిన ఈవిడ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసింది. 1990 ప్రాంతాల్లో భారతదేశానికి వచ్చి, అందులోనూ మన తెలుగు ప్రాంతానికి వచ్చి పురాతన ఆలయాల్లో ఉన్న శాసనాలపైన పరిశోధనలు చేశారు. ఆ క్రమంలోనే ఈరోజు మనం ఉన్నటువంటి ఈ త్రిపురాంతకం ఆలయాన్ని కూడా ఆవిడ దర్శించి ఇక్కడ ఉన్న 60కి పైగా శాసనాలపైన పరిశోధనలు చేశారు. అందులో తేలింది ఏంటంటే, కేవలం ఈ శాసనాలని రాజులే కాకుండా వ్యాపార వర్గమైనటువంటి శెట్టివారు, అలానే అధికార వర్గమైనటువంటి రెడ్డి వాళ్ళు ఈ ఆలయ అవసరాల కోసం దానం చేసిన పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని వీటన్నిటిని చూసుకునేలాగా అధికారాన్ని బోయేవారికి అప్పచెప్పినట్టుగా ఇక్కడ శాసనాల్లో అయితే తేలింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా వేయించిన శాసనాల్లో స్త్రీలు వేయించినవి కూడా చాలా ఉన్నాయంట. నేను ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. సో హైందవ ధర్మంలో కులాలు అనేవి ఉన్నాయి, కానీ అవి ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవి, ఆడవాళ్ళని ఎప్పుడూ అనగదొక్కేవాళ్ళు. సో ఇట్లాంటి చెప్పుడు మాటలన్నీ కూడా నమ్మి మనం ఇన్నాళ్ళు మన ధర్మాన్ని ఎంతో చులకనగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మన హిందూ ధర్మంలో చైతన్యం మొదలయ్యి ఇలాంటివన్నీ అపోహలన్న విషయం అర్థమవుతూ ఉంది. ఆ క్రమంలోనే నా ఈ చిన్న వీడియో కూడా, ఇలాంటి వీడియోలు అనేకం రాబోతున్నాయి. కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.